జిల్లా పులివెందుల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో 12 కేసుల విచారణ పూర్తి చేసి 22 మంది నిందితులకు శిక్ష పడేలా చేసినట్లు వెల్లడించారు. సత్ప్రవర్తన చూపుతున్న పలువురిని రౌడీషీటర్ జాబితా నుంచి తొలగించే విచారణ కొనసాగుతోందన్నారు. వేంపల్లి, వేముల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లోనూ న్యాయస్థానాల్లో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎస్సీ అట్రాసిటీ కేసులో నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పిచ్చిందని వివరించారు. కడప జిల్లా రాజశ్రీ ఎస్పీ సార్ శ్రీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం వారు జిల్లా వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు సార్ యొక్క సూచనలు, సలహాలు, వారి ఆజ్ఞలు ఈ పులివెందుల సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఎస్ఐస్, సిఐస్ అందరూ పాటించడం వల్ల ఈ అనతి కాలంలో సార్ వచ్చిన తర్వాత సుమారుగా ఒక 13 కేసులు కన్విక్షన్ అయినాయి. ఆ 13 కేసుల్లో సుమారుగా మనసులు చెందేదిను 22 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినారు. వాటిలో ప్రధానంగా ఏదైతే మన వేంపల్లి కావచ్చు, అండ్ వేంపల్లి తర్వాత వేముల తర్వాత లింగాల అండ్ సింహాద్రిపురం, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్సీ కేసు, దాని తర్వాత ఈ హత్యాయత్నం కేసుల్లో ఏదైతే పరిగణించుకున్నారో తీవ్రమైనటువంటి నేరమే, అది మనుషులను చంపాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నేరం. ఆ కేసెస్ లో ఈ మధ్యన సార్ వచ్చిన తర్వాత వారు చూపినటువంటి ప్రత్యేక చొరవతో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ కావచ్చు, అదే రకంగా ఏదైతే విట్నెస్ దారులను కోర్టుకు హాజరుపరిచి సంబంధించినటువంటి పీపీల దగ్గర మేము సార్ యొక్క ఆజ్ఞకు మన కడప జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం ప్రొడ్యూస్ చేశాము. వారు సాక్షులు కోర్టులో చక్కగా చెప్పడం వల్ల, నేరం జరిగిన విధంగా చెప్పడం వల్ల మన దాంట్లో సుమారుగా ఒక 22 మందికి శిక్ష పడింది. ఆ 22 మంది కూడా వారు సెంట్రల్ ప్రిజన్ కడపలో వాళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా ఒక ఎస్సీ కేసు అయితే ఇంకొకటి ఈ సింహాద్రిపురంలో ఉంది. ఆ కేసులో కూడా సింహాద్రిపురం కేసులో కూడా వారికి శిక్ష పడడం జరిగింది. 10,000 రూపాయలు వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం. అతని పేరు రామలింగారెడ్డి అనే అతనికి, అంకాలమ్మ అనే అతను చేసినారు. అదే కాక దొంగతనాల కేసుల్లో ఏదైతే మనకు సంబంధించినటువంటి హుండీ దొంగతనాలు కావచ్చు, హౌస్ డే అఫెన్సెస్ ఈ మధ్య జరిగినట్టున్నాయో ఆ కేసెస్ లో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా సుమారు 4 మందికి శిక్ష పడడం జరిగింది. వారికి వచ్చిండేది ఈ మన లోకల్ మ్యాజిస్ట్రేట్ మన జేఎఫ్సిఎం పులివెందుల వారు ఫైన్ వేయడం జరిగింది. శిక్ష కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా 3 నెలలు ఒకరికి, 2 నెలలు ఒకరికి చెప్పడం జరిగింది అనమాట. అదిగాక మన ఎస్సీలో కూడా విఆర్ఓ గారికి కూడా ఒక సంబంధించినటువంటి అక్యూజర్ తిట్టడం వల్ల అతనికి కూడా ఒక 5 years శిక్ష పడడం జరిగింది. ఈ రోజు లింగాల మండలంలో ఉండేటువంటి 51/24 కేసు, దానికి 324, 326, 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఇది. దాంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి ఒక వ్యక్తికి కత్తి తీసుకొనేసి ఈ ముద్దాయి వెన్నభూషణ్ నారాయణ రెడ్డి నరకడం వల్ల ఆ రోజుల్లో త్రుటిలో ఆయన తప్పించుకోవడము, అతనికి గ్రీవియస్ ఇంజరీస్ రావడము, అతనికి సంబంధించినటువంటి చంపాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఎవరైతే మన జడ్జి గారు కడపలో ఉన్నారు వారికి 5 సంవత్సరాల సంబంధించినటువంటి జైలు శిక్ష వేయడం జరిగింది. 3,000 రూపాయలు ఫైన్ కూడా ఈ రోజే పడింది. వీరికి కూడా ఎవరైతే 307 కేసెస్ లో ముద్దాలు అయితే ఉన్నారో వారికి అందరి సెంట్రల్ ప్రిజన్ కడపలో వేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అప్పీల్ పోవచ్చు, అది వేరే విషయం అనమాట. సో ఈ రకంగా ఈ ఎవరైతే శిక్ష పడేట్టుగా చేసినారో ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఆ ఇన్స్పెక్టర్స్, మన పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ రమణ గారికి, మరి అదే రకంగా సబ్ ఇన్స్పెక్టర్ అంటే జగదీశ్వర్ రెడ్డి గారికి, మన వేముల ఎస్ఐ గారికి, అదే రకంగా వేంపల్లి ఎస్ఐ గారికి చేయడం జరిగింది. అదే రకంగా అభినందించడం జరిగింది. అదే రకంగా ఒక 2 పోక్సో యాక్ట్ లో ఎవరైతే మైనర్ బాలికల పైన హత్యాయత్నం చేసినారో వారికి కూడా 2 కేసుల్లో
ఈ అనతి కాలంలోని శిక్ష కూడా పడింది. వారు కూడా సెంట్రల్ ప్రిజన్ లో వాళ్ళకి పెట్టడం జరిగింది. అది ఇంకొకటి దాంతో పాటు మనం మామూలుగా ఈ సోషల్ ఈవిల్ కేసెస్ ఏదైతే తీసుకుంటే మనం ఈ సార్ వచ్చినప్పటి నుంచి మన జిల్లా ఎస్పీ సార్ వచ్చినప్పటి నుంచి 157 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసినాం. 740 మంది పర్సన్స్ ని వాళ్ళని కోర్టు దగ్గర హాజరుపరిచి వారి దగ్గర ఉండేటువంటి అమౌంట్ కూడా సీజ్ చేసినాం. వారికి ఫైన్ రూపంలో జడ్జి గారు ఈ 740 మందికి గాను 22,000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అదే రకంగా ర్యాష్ అండ్ డ్రైవింగ్, ఎవరైతే తాగి నడపడం కానీ లేదంటే స్పీడ్ గా జాగ్రత్తగా తోలడం కానీ అటువంటి వ్యక్తులు కూడా 49గా మనం గుర్తించి 49 మందిని చేసినాము. వారికి వచ్చి 1,08,600 రూపాయలు వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టులో అనమాట. అదే రకంగా వీధి గలాట్లలో 160 అఫ్రే వాటర్ తీసుకున్న దగ్గర కానీ అయితే వేస్ ఏదైతే దావా తగరాలు ఉంటాయో అటువంటి కేసులు మన పరిధిలో 20 కేసులు నమోదైనాయి. ఆ 20 కేసుల్లో 110 మంది ముద్దాయిలు ఉన్నారు. వారికి 26,100 రూపాయలు వారికి ఫైన్ కోర్టు వారు చేసింది. సో ఈ సందర్భంగా ఏదంటే మా జిల్లా ఎస్పీ గారు షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీరందరికీ కోర్టులో సకాలంలో వాళ్ళకు హాజరుపరచడం వల్ల ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వారికి అందరికీ న్యాయం జరిగింది. ఆ న్యాయం జరిగిన తర్వాత వీళ్ళు పనిష్మెంట్ కూడా తీసుకునేసి జైల్లో ఉన్నారు. కొంతమంది ఫైన్లు ఇంపోజ్ చేశారు, కొంతమంది అపీల్లో కూడా పోయినారు. దాని సందర్భంగా ఒక మనవి ఏంటంటే మా సబ్ డివిజన్ పులివెందుల సబ్ డివిజన్ పరిధికి చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేసేటువంటి దానికి ఓల్డెన్ డేస్ కు ఈ డేస్ కు చాలా తేడా ఉంది. టెక్నాలజీ ఉంది, సెల్ సంబంధించినటువంటి టవరు, లొకేషను, దాన్ని ఎంత. అదే రకంగా ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల రికార్డ్స్ చేస్తున్నారు. రికార్డ్స్ చేయడం వల్ల మనకు ఈ ఏదైతే రికార్డ్స్ వీడియోస్ రూపంలో మనం కోర్టుకు పంపిస్తే వాటిని కూడా గౌరవమైనటువంటి హానరబుల్ జడ్జెస్ దాన్ని ఒక ఎవిడెన్స్ గా స్వీకరించి శిక్షలు కన్విక్షన్లు చాలా పడుతున్నాయి. సో నేను అనేది ఏంటంటే దయవుంచి క్షణికావేశంలో చేసినటువంటి తప్పుకు ఎవరెవరు అతనేమో జైలుకి పోతాడు, తప్పు చేసినాడు, బెయిల్ పోతాడు. దాని తర్వాత ఈ కేసులు నడుపుకోవాలి. ఆ కేసులు నడుపుకోవడం వల్ల కేసు కన్విక్షన్ వస్తుంది. కేసు కన్విక్షన్ ఎట్లా అంటే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం, వాళ్ళ పిల్లల ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాధపడుతుంటారు. క్షణిక కాలంలో చేసినటువంటి తప్పిదానికి జీవితాంతం బాధపడాలి. అది ఒకటి. అదే రకంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ మొదలుకొని ఛార్జ్షీట్ మొదలుకొని దాన్ని ఎంత ఇస్తే ప్రైవేట్ జాబ్ లో, ప్రైవేట్ కంపెనీలో కానీ, గవర్నమెంట్ జాబ్ లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా ఎక్కడ ఏమైనా కావాలనుకున్నా ఆధార్ నెంబరు ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి కేసు, క్రైమ్ నెంబరు, సెక్షన్ ఆఫ్ లా, ముద్దాయికి సంబంధించిన ఆధార్ నెంబర్లు కూడా ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి నేర చరిత్ర ఉంటే గన వారికి సంబంధించినటువంటివి ఉద్యోగాలు కానీ అవి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో క్షణికావేశానికి పోయి దయవుంచి ఇటువంటి నేరాల్లో పాల్పడడం, శిక్షలు పడడం, ఎకనమిక్ దెబ్బతిన చేయకూడదని చెప్పి నేను మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.